ఒకసారి హిమవంతుడు తమ నివాసానికి దగ్గరలో తపస్సులో ఉన్న ఒక తపస్విని, అతను తేజస్సును చూసి ఆ తపస్వికి శుశ్రూష చేయడానికి తన కుమార్తెను పంపుతాడు. శైలపుత్రి ఎంతో భక్తి శ్రద్ధలతో అలసట అనే మాట లేకుండా తపస్వికి శుశ్రూష చేస్తుంది. ప్రసన్నుడైన తపస్వి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానికి అమ్మవారు తనకు శివుడితో వివాహం జరిగేలా వరం ఇవ్వమని కోరుకుంటుంది. శివుణ్ణి వివాహం చేసుకోవడం సాధారణ విషయం కాదని, దానికి కఠోర తపస్సు చేయవలసి ఉంటుందని అమ్మవారికి దిశానిర్దేశం చేస్తాడు ఆ తపస్వి. శైలపుత్రిగా జన్మించిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకోవడానికి కఠోర తపస్సు చేయడానికి సిద్ధపడుతుంది. దానిలో భాగంగా శైలపుత్రి తన చెలికత్తెలు జయ విజయలతో కలిసి తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకుని తపోభూములకు వెళ్తుంది. మొదట కొన్ని సంవత్సరాలు ఒక్క పూట భోజనం చేస్తూ తపస్సు చేస్తుంది. తరువాత ఫలాలు తీసుకుంటూ మరికొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుంది. ఆపై కేవలం ఆకులు మాత్రమే తీసుకొని మరికొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుంది. ఆపై ఆకులు కూడా మానేసి ఘోరమైన తపస్సు మొదలు పెడుతుంది. కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ పంచాగ్నిలో మరికొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుంది. ఆపై శ్వాస కూడా బంధించి చాలా సంవత్సరాలు శివుని కోసం కఠోర తపస్సు చేస్తుంది. అమ్మను పరీక్షించదలచి శివుడు సాధువు వేషం ధరించి అమ్మ తపస్సు చేసుకునే ప్రాంతం చేరుకొని శివనింద చేస్తూ అమ్మవారితో ఇలా అంటాడు: ఏం చూసి శివుణ్ణి పెళ్లి చేసుకుంటావు? భస్మం ధరిస్తాడు, చర్మం కట్టుకుంటాడు, నాగులను ఆభరణాలుగా ఒంటికి చుట్టుకుంటాడు. బంధుమిత్రులు ఎవరా అంటే అఘోరాలు, భూతగణాలు, ప్రేతాలు. నివాసమైనా ఉందా అంటే శ్మశానంలో నివసిస్తాడు. అలాంటి వారిని పెళ్లి చేసుకొని ఎక్కడ నివాసం ఉంటావు అని భయపెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు ఆ సాధువు. అప్పుడు అమ్మ శివుని విరాట స్వరూపం స్తుతి చేస్తూ ఆ సాధువుని అక్కడి నుండి వెళ్ళిపోమని శాసిస్తుంది. శివుడు ఎంతో సంతోషించి తన నిజరూపంతో దర్శనమిచ్చి వరం కోరుకోమంటాడు. అప్పుడు అమ్మ తనను వివాహం చేసుకోమని, అదే తనకు ఇచ్చే వరమని శివుణ్ణి ప్రార్థిస్తుంది. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి తప్పక వివాహం చేసుకోగలను అని శివుడు వరమిస్తాడు. అమ్మ సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వస్తుంది. రాజ్య సుఖాలను త్యాగం చేసి శివుని గురించి ఘోర తపస్సు ఆచరిస్తుంది. కనుక అమ్మను బ్రహ్మచారిణిగా పిలుస్తారు. ఆకులు కూడా మానేసి తపస్సు చేసింది కనుక అపర్ణగా కూడా పిలువబడుతుంది.